దసరా నవరాత్రులు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది అమ్మవారి 9 రూపాలు, శక్తి ఆరాధన. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత. ఈ 9 రోజుల్లో ఒక్కొక్క నక్షత్రానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అందులో మూల నక్షత్రంకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం. జ్ఞానం, విద్య, కళ, వివేకం, శుద్ధమైన ఆలోచనలు అన్నీ సరస్వతీదేవి అమ్మవారి ప్రసాదమే. కాబట్టి మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో పూజించటం అనేది అత్యంత పవిత్రమైనది. 2025లో సెప్టెంబర్ 29న మూల నక్షత్రం ఉంటుంది. సరస్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున జరిగే పూజ ప్రత్యేకమైనది. భక్తులు ఈ రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరించి పూజిస్తారు. ముఖ్యంగా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు జరిగే వేడుకలు అత్యంత వైభవంగా ఉంటాయి. ఆ రోజున తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించటం, పిల్లలతో సరస్వతి మంత్రాలు జపించటం అత్యంత శ్రేష్టమైనదిగా పండితులు చెబుతున్నారు. సరస్వతీదేవి అమ్మవారి గురించి చాలా కథలు ఉన్నాయి. సృష్టి ఆరంభంలో నిశ్శబ్దంగా, శూన్యంగా, బోరుగా ఉండేది. ఆ శూన్యాన్ని నింపడానికి బ్రహ్మదేవుడు ఒక ప్రత్యేక శక్తిని ఆవాహన చేసుకున్నాడు. అలా వెలుగులోకి వచ్చింది సరస్వతీదేవి. ఆమె తన వీణ స్వరంతో లోకానికి శబ్దాన్ని, భాషను, సంగీతాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ రోజు నుండి సరస్వతీదేవిని వాణి, వాగ్దేవి, వీణాపాణి అని కూడా పిలుస్తారు. సరస్వతీదేవి చేతిలో వీణ పుస్తకం, జపమాల ఉంటాయి. హంస వాహనం. ఇవన్నీ జ్ఞానానికి, సంగీతానికి, వాక్చాతుర్యానికి చిహ్నాలు. సరస్వతీదేవి ప్రబోధం లేకుండా వేదాలు, శాస్త్రాలు, కళలు ఏవీ తెలియవు. ఒకసారి అసురులు లోకాలపై దండయాత్ర చేసి వేదాలను అపహరించారు. అప్పట్లో సరస్వతీదేవి తన జ్ఞానశక్తితో వేదాలను తిరిగి తీసుకువచ్చి ఋషులకు అందించింది. అందుకే ప్రతి శాస్త్రం ప్రారంభంలో సరస్వత్యే నమః అని పఠిస్తారు. ఓం సరస్వత్యే నమః అనే మంత్రం జ్ఞానానికి ద్వారం తెరుస్తుంది. మూల నక్షత్ర విశిష్టత. మూల నక్షత్రం 19వ నక్షత్రం. దాని అర్థం మూలం అంటే వేర్లు, బీజం. జ్ఞానం కూడా విత్తనం లాంటిది. ఒకసారి నాటితే జీవితాంతం పెరుగుతుంది. సరస్వతి ఆవాహనం అంటే సరస్వతీదేవిని ఆహ్వానించటం మూల నక్షత్రంలో చేస్తే విద్యా మూలం బలపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల విద్యార్థులు, కళాకారులు, పండితులకు స్థిరమైన జ్ఞానం కలుగుతుంది. మూల నక్షత్రం రోజున సరస్వతీదేవి పూజ చేయటం వల్ల విద్యార్థులకు విజ్ఞానం, విజయం లభిస్తుంది. కళాకారులకు సృజనాత్మక ప్రఖ్యాతి వస్తుంది. కుటుంబంలో పిల్లలు భవిష్యత్తు మెరుగుపడుతుంది. మనసుకు శాంతి, ఏకాగ్రత లభిస్తాయి. ఆ రోజున సరస్వతీదేవి మంత్రం జపించాలి. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ఇవ్వాలి. సంగీత పరికరాలు లేదా సాధన సామాగ్రి పంపిణీ చేయాలి. ఇవన్నీ సరస్వతి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన దానాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో లేదా దేవాలయంలో అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటం ముందు తెల్లని వస్త్రాలు, తెల్ల పూలు, కమలాలు ఎక్కువగా వాడాలి. ఎందుకంటే అవి పవిత్రతకు సూచిస్తాయి. దీపం వెలిగించి ఓం ఐం సరస్వత్యే నమః అనే మంత్రంతో సరస్వతీదేవిని ఆవాహన చేయాలి. నైవేద్యంగా పాలు, పెరుగు, తేనె, పండ్లు, పరమాన్నం సమర్పించి పుస్తకాలు, సంగీత వాయిద్యాలు అమ్మవారు ముందుంచి ఆశీర్వాదం కోరాలి. సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి, గాయత్రి మంత్రం జపించి హారతి ఇవ్వాలి. అక్షరాభ్యాసం చేయించే విద్యార్థులకు అక్షరాభ్యాసం కోసం చిన్నారులకు బియ్యంపై ఓం లేదా శ్రీ అని రాయించి చదువును ఆరంభిస్తారు. ఇలా రాయించటం అత్యంత శుభప్రదం. ఈ విధంగా సరస్వతి పూజ చేస్తే జ్ఞానం, కళ, విజ్ఞానం అన్నీ సమృద్ధిగా లభిస్తాయని పండితులు చెబుతున్నారు. సరస్వతి పూజ అంటే కేవలం పుస్తకాల ముందు దీపం పెట్టడం మాత్రమే కాదు. జ్ఞానాన్ని గౌరవించటం, కళను ఆరాధించటం, మనసు అర్థం చేసుకోవటం. కాబట్టి దసరా నవరాత్రుల్లో వచ్చే మూల నక్షత్రం రోజున మనమందరం సరస్వతీదేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదం పొందుదాం. ఈ నవరాత్రుల్లో సరస్వతి పూజ ద్వారా మనలో ప్రతి ఒక్కరూ చదువులో, పనిలో, కళలో, ఆధ్యాత్మికతలో విజయం పొందాలి అని అమ్మవారి ఆశీర్వాదం లభించాలని కోరుకుందాం.